Hi dear students, welcome back to our channel. Dear students, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్లో మనకి గత ఎంసెట్లో ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేయబోతున్నాను. దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా స్కోర్ చేయదగినటువంటి టాపిక్స్లో ఇది ఒకటి. సో అది కూడా దేని మీద ఇచ్చాడంటే అబ్జల్యూట్ ఎర్రర్, మెయిన్ అబ్జల్యూట్ ఎర్రర్ మీద ఇచ్చాడు. సో ఇది మనం ప్రాబ్లం చేయాలంటే అసలు మనకి మెయిన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏంటో తెలియాలి. అది ఎలా కనుక్కుంటారు, వాటిని యావరేజ్ ఎలా చేస్తారు అనేది మనకి తెలిసి ఉండాలి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో మనము చాలా మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఆ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఆ మెజర్మెంట్స్ యొక్క యావరేజ్ వాల్యూని ఏమంటామంటే ట్రూ వాల్యూని అంటాము. ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్లో మనం ఒక రీడింగ్ తీసుకున్నప్పుడు ఆ రీడింగ్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నప్పుడు వాటిని అబ్జర్వేషన్స్ అంటాం. ఆ అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ వాల్యూనే ట్రూ వాల్యూ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్లో మనము తీసుకున్నటువంటి రీడింగ్స్ నేను సమ్ A1, A2, A3, A4, A5 అండ్ సో ఆన్ AN ఎలా తీసుకున్నాం. మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన వాల్యూస్ని A1, A2, A3, A4, A5 అండ్ సో ఆన్ AN అనుకున్నాం. వీటిని మనము అబ్జర్వేషన్స్ అంటున్నాం. క్లియర్? లేదా మనం తీసుకున్న రీడింగ్స్ అంటున్నాం. క్లియర్? అప్పుడు ఈ అబ్జర్వేషన్స్ యొక్క అన్నిటి యొక్క యావరేజ్ వాల్యూ, సో అంటే A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ అండ్ సో ఆన్ AN బై N. సో ఒక ఎక్స్పెరిమెంట్లో మనం చేసిన అన్ని వాల్యూస్ యొక్క యావరేజ్ వాల్యూని మనం ట్రూ వాల్యూ అంటాము. సో కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏ మీన్ అని రాస్తున్నాను, ఇక్కడ ఏ మీన్ని మనము ట్రూ వాల్యూ అంటున్నాం. క్లియర్? సో ట్రూ వాల్యూ అంటే ఏంటి? యావరేజ్ ఆఫ్ ఆల్ మెజర్డ్ వాల్యూస్. ఆల్ మెజర్డ్ వాల్యూస్, మనం కనుక్కున్న అన్ని వాల్యూస్ యొక్క యావరేజ్ వాల్యూని ఏమంటాం? ట్రూ వాల్యూ అని అంటాము. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ ట్రూ వాల్యూని ఏమన్నాం మనం? ట్రూ వాల్యూని ఏ మీన్ అన్నాము. క్లియర్? సో ఇప్పుడు ఏ మీన్ అనేది అన్ని A1, A2, A3, A4, A5 అన్నిటి యావరేజ్ తీసుకున్నాం కాబట్టి ఏవైతే యావరేజ్ వాల్యూ వచ్చిందో ఆ యావరేజ్ వాల్యూ కన్నా A1, A2, A3, A4, A5 ఎలా ఉన్నవి అని మనము చూస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ G వాల్యూ ఉంది ఎంత, మనము 9.8 యాక్చువల్ వాల్యూ, దాన్ని ట్రూ వాల్యూ అంటున్నాం. మనం అనుకున్నప్పుడు వాల్యూ ఎంత వచ్చింది? సమ్ 9.9 వచ్చింది. దీన్ని సమ్ A1 అంటున్నా. క్లియర్? యాక్చువల్ ఎంత రావాలి? 9.8 రావాలి. ఎంత వచ్చింది? 9.9 వచ్చింది. ఏమైనా ఎర్రర్ ఉందా? ఉంది. ఎంత ఎర్రర్ ఉంది? 9.9 మైనస్ 9.8, 9.9 మైనస్ 9.8 ఎంత రావాలి? 9.9 రావాలి. సో 9.8 రావాలి. ఎంత వచ్చింది మనకి? 9.9 వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ రాలేదు. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ వాల్యూ రాలేదంటే అర్థం మనం ఆ ఎక్స్పెరిమెంట్లో తప్పు చేసామని అర్థం. సో కాబట్టి ఆ తప్పునే మనకి ఏమంటామంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటాము. వాట్ యు కాల్? అబ్సల్యూట్ ఎర్రర్. సో ట్రూ వాల్యూ ఎంత వచ్చిందో ఆ ట్రూ వాల్యూ అనేది మనం కనుక్కునే వాల్యూకి సేమ్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక్కునే వాల్యూ 9.8 వచ్చింది. ఆల్రెడీ ట్రూ వాల్యూ ఎంత వచ్చింది? 9.8 వచ్చింది. అంటే అప్పుడు ఎర్రర్ ఎంత? 0. క్లియర్? సో కాబట్టి ఏవైతే మెజర్డ్ వాల్యూ ఉందో ఆ మెజర్డ్ వాల్యూని మనము ట్రూ వాల్యూని మైనస్ చేస్తే వచ్చేది అబ్జల్యూట్ ఎర్రర్, అంటే ఖచ్చితంగా వచ్చేటువంటి ఎర్రర్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను అబ్జల్యూట్ ఎర్రర్. అబ్జల్యూట్ ఎర్రర్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ magnitude ఆఫ్ ట్రూ వాల్యూ, magnitude ఆఫ్ ట్రూ వాల్యూ మైనస్ అబ్జర్వ్డ్ వాల్యూ, లేదా దాన్ని ఏమంటాం? మెజర్డ్ వాల్యూ. మెజర్డ్ వాల్యూ. క్లియర్? సో ట్రూ వాల్యూని అబ్జర్వ్డ్ వాల్యూని డిఫరెన్స్ ఇస్తే వచ్చేది మనం ఏమంటాం? అబ్జల్యూట్ ఎర్రర్. ట్రూ వాల్యూ నుంచి మెజర్డ్ వాల్యూని మైనస్ ఇస్తే వచ్చేదని ఏమంటాం? అబ్జల్యూట్ ఎర్రర్ అని అంటాము. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏమన్నానండి నేను, ఇప్పుడు మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం? A1, A2, A3 ఇవన్నీ మనం మెజర్డ్ వాల్యూస్ అన్నాం. ఏ మీన్ ఏమన్నాం? ట్రూ వాల్యూ అన్నాం. అప్పుడు ఎలా రాస్తామంటే అబ్జల్యూట్ ఎర్రర్, అబ్జల్యూట్ ఎర్రర్ ఆఫ్ A1
A1ని కనుక్కోవడంలో ఎంత ఎర్రర్ వచ్చింది అంటే ఎలా రాస్తామంటే mod of A mean minus A1. సో చెప్పే కదా ట్రూ వాల్యూ మైనస్ మిస్డ్ వాల్యూ. ట్రూ వాల్యూని ఏమనుకున్నాం మనం A mean అన్నాం, మిస్డ్ వాల్యూ ఎంత A1. సో కాబట్టి అబ్జర్వ్డ్ ఎర్రర్ ఆఫ్ A1 దీన్ని మనం డెల్టా A1 చేత చూపిస్తాం. క్లియర్. అదేవిధంగా డెల్టా A2 రాస్తాం, సేమ్ ఇదే మోడల్. డెల్టా A2 ఈజ్ ఈక్వల్ టు వాట్ మోడ్ ఆఫ్ A మీన్ మైనస్ A2. అట్లనే డెల్టా A3 అంటే అబ్జల్యూట్ ఆఫ్ A3 అదేమో రాయొచ్చు మోడ్ ఆఫ్ A మీన్ మైనస్ A3. క్లియర్. అండ్ అట్లనే సేమ్ డెల్టా A4 ఏం రాయొచ్చు మోడ్ ఆఫ్ A మీన్ మైనస్ A4. క్లియర్. సో ఇప్పుడు డెల్టా A1 ఏమన్నాను అబ్జల్యూట్ ఆఫ్ A1 అన్నాను. మరి డెల్టా A2 అంటే ఏమవుతుంది అబ్జల్యూట్ ఎర్రర్ ఆఫ్ A2 అవుతుంది. డెల్టా A3 అంటే ఏం రాయొచ్చు అబ్జల్యూట్ ఆఫ్ A3 అని రాయొచ్చు. సో ఇలా రాసుకుంటూ వెళితే ఈ విధంగా మనం డెల్టా AN అని రాస్తాము. అప్పుడు మాగ్నిట్యూడ్ ఆఫ్ A మీన్ మైనస్ AN. సో అప్పుడు ఇది డెల్టా AN ఏమంటాము అబ్జల్యూట్ ఎర్రర్ ఆఫ్ N అంటాం. అబ్జల్యూట్ ఎర్రర్ ఆఫ్ N. సో అంటే ఇక్కడ మనకి అబ్జల్యూట్ ఎర్రర్స్ ఏమున్నాయి డెల్టా A1, డెల్టా A2, డెల్టా A3, డెల్టా A4 అండ్ సో ఆన్ డెల్టా AN. ఇవన్నీ ఏంటి అబ్జల్యూట్ ఎర్రర్స్. ఆ అబ్జల్యూట్ ఎర్రర్స్ యొక్క యావరేజ్ వాల్యూ, అబ్జల్యూట్ ఎర్రర్స్ యొక్క యావరేజ్ వాల్యూని ఏమంటామంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటాము. క్లియర్. ఏవైతే మనం ఎక్స్పెరిమెంట్లో చేసినటువంటి A1, A2, A3ని ఏమన్నాం మెజర్డ్ వాల్యూస్ అంటున్నాం. వాటి కనుక్కోవడంలో వచ్చి ఎర్రర్స్ని ఏమంటున్నాం డెల్టా A1, డెల్టా A2, డెల్టా A3 ఇలా అంటున్నాం. ఆ డెల్టా A1, డెల్టా A2, డెల్టా A3 అండ్ సో ఆన్ డెల్టా AN వీటన్నిటికి యావరేజ్ని ఏమంటామంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అని అంటాము. సో కాబట్టి ఇక్కడ రాస్తాము డెల్టా A మీన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా AN బై N. సో ఈ విధంగా మనం రాస్తున్నాము. రాసినప్పుడు దీన్ని మనం ఏమంటాం మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటాము. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి ఫార్ములా ఇదే. డెల్టా A మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక ఎక్స్పెరిమెంట్ ఉందంటే ఆ ఎక్స్పెరిమెంట్లో ఇచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకొని మనని మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూద్దాం. ఆ క్వశ్చన్ ఏంటంటే in an experiment the coefficient of viscosity of liquid was determined as 2.62, 2.68, 2.58, 2.57, 2.54, 2.55. The mean absolute error in the determination of coefficient of viscosity. So mean absolute error find out చేయమన్నాడు. ఒక ఎక్స్పెరిమెంట్ ఉందంట. ఆ ఎక్స్పెరిమెంట్ దేనికి సంబంధించింది coefficient of viscosity ఫైండ్ అవుట్ చేయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా మీన్ వాల్యూ మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అనుకోవాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ వాల్యూస్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏవైతే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసామో దానికి సంబంధించి మనం ఇప్పుడు అన్నీ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ వాల్యూ ఉంది ఎంత 2.62. దీన్ని నేను ఏమని అంటున్నాను 2.62 ఈజ్ ఈక్వల్ టు వాట్ A1. నెక్స్ట్ ఎంత ఉంది 2.68 ఉంది, దట్ ఈస్ A2. నెక్స్ట్ 2.58 దాన్ని A3 అంటున్నాను. నెక్స్ట్ 2.57 దట్ ఈస్ A4. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 2.55. సో 2.62, 2.68, 2.58, 2.57, 2.54 అండ్ 2.55. సో 57 తర్వాత 54 ఒకటి వచ్చింది అండ్ 2.55 మొత్తం రీడింగ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 రీడింగ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమన్నాం A6 అంటున్నాం. సో ఇది ఫస్ట్ మనం వాడికి ఇచ్చిన వాల్యూస్ తీసుకునే కనుక్కోవాలి. ఫస్ట్ మెయిన్ అబ్జల్యూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ట్రూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ట్రూ వాల్యూ ఫార్ములా ఉంది, దానిని ఇక్కడ ఏ మీన్ అంటున్నాను సింపుల్గా. ఇది యావరేజ్ తీసుకోవాలి. ఎంత 2.62 ప్లస్ 2.68 ప్లస్ 2.58 ప్లస్ 2.57
2.57 plus 2.54 plus 2.55 by 6. సో ఈ వాల్యూ మనం కనుక్కొని బై 6 చేయాలి. 2 plus 8 10 18 25 29 34 12 17 22 27 5 32 plus 3 5 1 2 3 4 5 6 12 15.54 ఎంత 15.54. సో కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏ మీన్ కాబట్టి సో ట్రూ వాల్యూ కావాలి కాబట్టి ఏ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 15.54 by 6 అని రాస్తున్నా. సో రాసినప్పుడు ఏమవుతుంది 6 2s are 12 and again word is 5 3, so then word is 35 30 again 9. So a mean value is what 2.59. ఈ ఇచ్చిన వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ ఎంత 2.62 దాని యొక్క ఎర్రర్ ఎంత వచ్చిందో చూద్దాం. డెల్టా A1 ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ మీన్ మైనస్ A1. సో డెల్టా A1 ఈజ్ ఈక్వల్ టు ట్రూ వాల్యూ ఎంత వచ్చింది 2.59 మైనస్ A1 ఎంత అనుకున్నాం 2.62 2.59 మైనస్ 2.62 అంటే వస్తుంది మైనస్ 0.03 వస్తుంది. అంటే మనం మార్క్ తీసుకున్నాం కాబట్టి సింపుల్ వాట్ కెన్ రైట్ 0.03 వీ కెన్ రైట్ అంటే అవుతుందా 262 మైనస్ 59 ఎంత 3 కదా. సో కాబట్టి 0.03. అట్లనే సెకండ్ దాని యొక్క ఎర్రర్ మనకి డెల్టా A2 అవుతుంది. అదెంత 2.59 మైనస్ 2.68. సో అప్పుడు డిఫరెన్స్ ఎంత 68 59. సో కాబట్టి దట్ ఈస్ వాట్ 0.09. అట్లా సేమ్ డెల్టా A3 కూడా. సో మోడ్ ఆఫ్ 2.58 మైనస్ 2.59. సో మోడ్ ఆఫ్ అని రాస్తున్నాం అంటే మైనస్ వచ్చినా ప్లస్ తీసుకుంటాం ఓకేనా. సో ఇదంతా వస్తుంది 59 58 కాబట్టి 0.01. అట్లనే సేమ్ డెల్టా A4 మోడ్ ఆఫ్ 2.57 minus 2.59 that is equals what 0.02. again delta A5 so ఎంత వచ్చినది 2.54 కాబట్టి 2.59 minus 2.54 that is how much sorry this also 259 కదా 2.59 కదా 2.59 minus 2.59 so that is what 2.54 minus 2.59 so ఎంత 0.05 and delta A6 అదెంత 2.55 minus 2.59 so that is what 0.04. సో ఇవి మనకు వచ్చినటువంటి అబ్సల్యూట్ ఎర్రర్స్. మనం అనుకోవాల్సింది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ కాబట్టి రాస్తున్న అగైన్ డెల్టా ఏ మీన్ ఈస్ ఈక్వల్ టు డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ డెల్టా A3 ప్లస్ డెల్టా A4 ప్లస్ డెల్టా A5 ప్లస్ డెల్టా A6 బై 6 క్లియర్. సో అప్పుడు డెల్టా ఏ మీన్ ఈస్ ఈక్వల్ టు ఏమేమి వచ్చింది మన ఇక్కడ 0.03 ప్లస్ 0.09 ప్లస్ 0.01 ప్లస్ 0.02 ప్లస్ 0.05 ప్లస్ 0.04 బై 6 క్లియర్. ఒకసారి వీటిని యాడ్ చేద్దాం ఓకేనా. సో 3 ప్లస్ 9 12 13 15 20 24 సో 0.24 సో కాబట్టి డెల్టా ఏ మీన్ ఈస్ ఈక్వల్స్ వాట్ 0.24 బై 6. సో ఆబ్వియస్గా ఇక్కడ మనం 6 సో కాబట్టి డెల్టా ఏ మీన్ ఈస్ ఈక్వల్స్ వాట్ 0.04. సో దట్ షుడ్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. మన ఛానల్లో ఎంసెట్ సంబంధించి చాప్టర్ వైజ్గా చాలా సంవత్సరాల క్రితం ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. అవి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.